హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమారస్వామి మిట్టపల్లి. ఈరోజు మనము జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి రావడం జరిగింది. అయితే ఈరోజు సండే కావడం వల్ల నేను కూడా ఈ గుడికి రావడం జరిగింది. అయితే నేను అనుకున్నాను, ఈ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా సాదాసీదాగా భక్తులు వస్తూ ఉంటారు అనుకున్నాను. కానీ విపరీతమైన జనాలు క్రౌడ్తో కూడుకుంది. ఎందుకంటే శక్తిపీఠంలో ఒకటైనటువంటి ఈ పెద్దమ్మ తల్లి గుడికి చాలామంది భక్తులు రావడం, దర్శించుకోవడం జరుగుతుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీరు కూడా దర్శించుకోవచ్చును. ఈ ఎండాకాలంలో స్వేద తీరనికి ఈ గుడికి రావచ్చును. మీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మెట్రో అనగా పెద్దమ్మ తల్లి మెట్రో ఉంటుంది. అది దిగగానే జస్ట్ ఒక 500 మీటర్స్ దూరం నడుచుకుంటూ వెళ్ళగానే మనకు పెద్దమ్మ తల్లి గుడి ఎంట్రన్స్ మరియు లెఫ్ట్ రైట్ 2 ఎంట్రన్స్లు కనిపిస్తాయి. మనం వెళ్ళేది రైట్ సైడ్ ఉన్నటువంటి ఎంట్రన్స్ గుండా లోపలికి వెళ్తున్నాము. ఇటు సైడ్ అన్నీ కూడా వెహికల్స్ అనేది పార్కింగ్ ప్లేస్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనకు తక్కువ అమౌంట్, మినిమం 20-30 రూపీస్ పే చేయగానే మనకు పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది. ఫర్ గుడిలకు వెళ్ళి దర్శించుకున్న తర్వాత మళ్ళీ తీసుకోవచ్చును. అయితే చాలామంది ఈ క్రౌడ్ ఎండాకాలం వచ్చిందంటే చాలా ఇంట్లో ఉంటే ఉడకపోతా, బయటికి వెళ్ళడానికి చాలా ట్రాఫిక్ జామ్ ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటి గుడికి వెళ్ళి మనకు ప్రశాంతత అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ టెంపుల్ని దర్శించుకోండి. అయితే హైదరాబాద్లో మనం చూడదగ్గ ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయంటే ఒకటి వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్, మళ్ళీ ఒక టెంపుల్ వచ్చేసి పూరి జగన్నాథ టెంపుల్. ఆ కొద్దిగా దగ్గరలో ఉన్నటువంటి ఇంకో గుడికి వెళ్ళినట్టయితే మనకు టీటీడీ వారి యొక్క తిరుపతి దేవస్థానం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ దేవస్థానం వచ్చేసి మినీ తిరుపతిగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ 3 దేవస్థానాలు దర్శించుకోవచ్చును. ఎందుకనగా ఈ టెంపుల్స్ అన్నీ కూడా దగ్గరలో ఉంటాయి. మీకు జర్నీ టైమింగ్స్ కూడా సేవ్ అవుతాయి కాబట్టి ఈ 3 టెంపుల్స్ని దర్శించుకోవచ్చు. వీటితో పాటుగా ఇంకో టెంపుల్ కూడా ఉంది, వాటిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఆ టెంపుల్ ఏందనగా ఇంకో టెంపుల్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మీకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా జస్ట్ 2-3 కిలోమీటర్ల డిస్టెన్స్లో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నాయి. అయితే ఈరోజు మన వీడియోలో ఏంటంటే శ్రీ పెద్దమ్మ తల్లి టెంపుల్, అదేనండి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అంటారు కదా, ఈ టెంపుల్కు రావడం జరిగింది. లోపల ప్రతి ఒక్కరూ ఫస్ట్ రాగానే మనకు పెద్దమ్మ తల్లి యొక్క పాదాలు కనిపిస్తూ ఉంటాయి గుడి లోపల. ఆ పాదాలను దర్శించుకున్న వెంటనే అక్కడ కొబ్బరికాయ కొట్టి కొన్ని పూలను తీసుకెళ్ళి అక్కడ కొన్ని వేసి గుడి లోపలికి వెళ్తే అక్కడ కూడా సాక్షాత్తు పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకొని అక్కడ పూలను సమర్పించి లోపల కొద్దిసేపు అలా 5-10 మినిట్స్ కూర్చొని మన యొక్క కోరికలు కూడా మొక్కులు అని సమర్పించి మరి మనలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా కోరుకున్నట్టయితే కన్ఫామ్గా నెరవేరుతాయని చాలా వాళ్ళు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది మనము ఈ పెద్దమ్మ తల్లి యొక్క టెంపుల్ లోపల ఉన్నాం. లోపల భాగం అంతా కూడా మనం విజువల్స్ చూడవచ్చును ఫ్రెండ్స్. అంతేకాకుండా గుడి అన్ని విజువల్స్ అన్నీ కూడా వీడియో రికార్డ్ అనేది చేసుకోవచ్చు. అన్ని పర్మిషన్స్ వాళ్ళు ఇచ్చారు. కానీ ఎక్కడైతే టెంపుల్ లోపల అంటే గర్భగుడిలో మాత్రం రికార్డు చేయడానికి లేదు. ఇది ఏ గుళ్ళో అయినా ఉంటుంది, ఎందుకంటే రికార్డ్ చేయకూడదు, అదొక పద్ధతి సంస్కారం కాబట్టి అలాంటి అవకాశం లేదు. కాబట్టి నేను ఈరోజు టెంపుల్ యొక్క విజువల్స్ గర్భగుడిని మాత్రం తీయట్లేదు, ప్రాంగణం లోపల మాత్రమే తీస్తున్నాను. ఓకే, ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయాలి. ఇలాంటి వీడియోలన్నీ కూడా బెల్ సింబల్ కొట్టి ఆల్ అనే బటన్ నొక్కినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. పెద్దమ్మ తల్లి యొక్క దర్శనం కాగానే పక్కనున్న హాల్లో మనకు పులిహోర, లడ్డు, ఇంకోటి పెద్ద లడ్డు వచ్చేసి తక్కువ ధరలో వీళ్ళు అరేంజ్ చేశారు. పులిహోర వచ్చేసి 20 రూపీసు, లడ్డు వచ్చేసి 20 రూపీసు. ఒకటి పెద్ద లడ్డు మాత్రం 50 రూపీస్, అంటే 150 రూపీస్ అనేది వీళ్ళు పెట్టడం జరిగింది. అన్నీ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా చాలామంది భక్తులు కోరికలు నెరవేరిన వెంటనే ఇక్కడ ఉన్న భక్తుల యొక్క కోరికలు నెరవేరగానే ప్రతి సండే యాటపిల్లని కానీ గొర్రె పిల్లని కానీ తీసుకొచ్చుకొని ఇక్కడ కోసుకొని తినడం జరుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఉన్న క్రౌడ్ను చూడవచ్చును. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరలో చాలామంది భక్తులు
వారి యొక్క కైండ్స్ అనేది అక్కడ నిల్చున్నట్టయితే వారి యొక్క కోరిక నెరవేరుతుందని చాలామంది భక్తుల యొక్క నమ్మకము. అందుకైతే అక్కడ కైండ్స్ నిలబెడుతున్నారు. అట్లనే కాకుండా చిన్నపాటి గుడి ఉంది కదా, ఆ గుడి పక్కన మాత్రము అక్కడ బోనం చెల్లించే రూమ్గా చెప్పుకోవచ్చును. ఇది మనం చూసినట్టయితే అదే చాలామంది భక్తులందరూ కూడా కైండ్స్ నిలబెడుతున్నారు. వాళ్ళ యొక్క భక్తిని ఈ విధంగా చాటుకున్నారని చెప్పుకోవచ్చును. అక్కడ చాలామంది భక్తులు ఎంట్రన్స్ కానీ కూడా చెప్పుకోవచ్చు. ఇట్లకెళ్ళి ఎంటర్ అయ్యి రైట్ సైడ్లో ఎగ్జిట్ కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ లోపలికి ప్రయాణించవచ్చును. ఈ విధంగా కైండ్స్ నిలబెట్టి ఒక భక్తిని చాటుకోవచ్చు అని చెప్పవచ్చును. ఫ్రెండ్స్ చూస్తారు కదా మా వీడియో. మీరు కూడా హైదరాబాద్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా పెద్దమ్మ తల్లి టెంపుల్ దర్శించుకోండి. ఈ విధంగా మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. ఇది ఈరోజు మన వీడియో. ఓకే, బాయ్.